ఇక్కడ ఈ ఈ మీరెవరైతే కామెంట్స్ గురించి చెప్తున్నారో, ఆ కామెంట్స్‌లో వాళ్ళు మరీ అలా మాట్లాడడం అనేది కూడా కరెక్ట్ కాదు. ప్రతి హీరోకి ఫ్యాన్స్ ఉంటారండి. చిన్న చిన్న హీరోలకు కూడా ఫ్యాన్స్ ఉంటారండి. 'డీజే టిల్లు' సినిమా తీసాడాయన. 'జొన్నలగడ్డ సిద్ధు' ఆయనకు లేరా ఫ్యాన్స్? ఒక సెక్టర్ ఉంటారు. ఎవరికైనా ఉంటారు ఫ్యాన్స్. చిన్న చిన్న హీరోలు ఈ మధ్య కాలంలో చాలా మంది వస్తున్నారు. వాళ్ళకి లేరా? 'నానికి' లేరా? పెద్ద హీరోని ఇప్పుడు 'నాని.' 'నానికి' లేరా? 'నాగ చైతన్యకి' లేరా? 'ఆర్మీ' ఉన్నారా 'అల్లు అర్జున్'? వినండి. అహా! లేరా? అందరికున్నారు. అలాంటిది 'అల్లు అర్జున్' గారికుంటరా? పాన్ ఇండియా 1000,00,00,000 పైన కలెక్ట్ చేసింది సినిమా అంటున్నారు. అలాంటి వ్యక్తికి మీకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండదంటారా? ఆఫ్ కోర్స్ ఖచ్చితంగా ఉంటది. ఫ్యాన్స్ ఉన్నారాయనకి. ఆయన సినిమాలే చూడలేము అంటే తప్పదు. జాతీయ అవార్డొచ్చిన వ్యక్తి ఆయన. ఆయన అద్భుతమైన నటనా కౌశలం కలిగిన వ్యక్తి. 'అల్లు అర్జున్' నటనకి మనం వంక పెట్టేది లేదు. కొంచెం అక్కడక్కడ ఆ డిక్షన్ కొంచెం బాగా ప్రాక్టీస్ చేస్తే బావుంటది అని అనుకోవడం తప్ప, ఇప్పుడు పెళ్లి అనాలనుకోండి. ఆయన పెళ్లి అన్నారనుకోండి. అలాంటి అలాంటి చిన్న మొదట్లోనే వాటన్నిటిని కూడా పరిహరించి మీదకి రావాలి, పైకి రావాలి. అలాంటి వాటిలో కొంచెం కసరత్తు చేస్తే బావుండేదేమో అని నాలాంటి భాషాభిమానులు అనుకుంటారే తప్ప, అంతకుమించి 'అల్లు అర్జున్' నటుడే కాదు అంటే తప్పది. బ్రహ్మాండమైన నటుడాయన. మెగా ఫ్యామిలీలో డెఫినెట్‌గా చిరంజీవి గారి తర్వాత చెప్పుకోదగ్గ నటుల్లో 'అల్లు అర్జున్' గారు, 'రామ్ చరణ్' గారు నిలుస్తారు. అందులో డౌటేం లేదు. అద్భుతమైన నటుడైన జాతీయ అవార్డు ఆయనకు రావటం కూడా సముచితమే. కాకపోతే దాంట్లో కొంచెం కాంట్రవర్సీ ఉంటది. ఇలాగ ఎర్ర చందనం దొంగకి మీరు ఇస్తారా? లేకపోతే ఇంకోటా అంటే, ఆ కాంట్రవర్సీ జోలికి నేను ఇప్పుడు ఎళ్ళదలుచుకోలేదు. మీరు అడిగిన ప్రశ్న మళ్ళీ డైవర్ట్ అయిద్ది కాబట్టి. కాబట్టి నేనేమంటున్నానంటే ఆయన డెఫినిట్‌గా మంచి నటుడు. ఆయనకి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆయనకి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. కానీ అల్లు అర్జున్ గారు చెప్పుకున్నంత అతిగా ఫ్యాన్ అల్లు ఆర్మీ అనేది లేదు. ఓకే. అసలు ఆర్మీ అని ఫ్యాన్స్‌ని ఎక్కడ పిలవడం మొదలైందో చెప్పనా నేను మీకు? 'బిగ్ బాస్‌లో' కౌశల్ అనే ఒక అతను పార్టిసిపెంట్ ఉన్నాడు. కౌశల్ ఆర్మీ అని అప్పట్లో 'బిగ్ బాస్' సెకండ్ సీజన్ ఫస్ట్ అంటే సెకండ్ సీజన్ అనుకుంటా నాకు తెలిసి. సెకండ్ సీజన్‌లో కౌశల్ అని మోడల్ కమ్ యాక్టర్ అతను. అతను పీఆర్ బాగా బ్రహ్మాండంగా చేసుకున్నాడు. ఆ పీఆర్‌కి అతను పెట్టిన పేరు కౌశల్ ఆర్మీ అని పెట్టుకున్నారు వాళ్ళ పేరు. ఓకే. ఆ కౌశల్ ఆర్మీ బాగా ఫేమస్ అయింది. దానికంటే బాగా ఫేమస్ చేసుకునే అవకాశం అల్లు అర్జున్‌కి వచ్చింది. ఏ కదా! అల్లు ఆర్మీ, అల్లు అర్జున్. ఇట్లా బ్రాండింగ్ కూడా ఉంటది కదా అనేసి అల్లు ఆర్మీ అని ఆయన అనడం మొదలుపెట్టాడు. నాకున్నది ఆర్మీ, ఫ్యాన్స్ కాదు. ఏంటి తేడా? ఫ్యాన్స్‌కి, ఆర్మీకి ఏంటి తేడా? హ్మ్. ఆర్మీ అంటే కొమ్ములేమన్నా వచ్చుంటాయా? లేకపోతే డై హార్డ్ ఫ్యాన్స్ ఉంటారు. గన్‌లు పట్టుకొని ఉంటారా? లేదు కదా! డై హార్డ్ ఫ్యాన్సా? అట్లా అది కూడా కరెక్ట్ కాదు. డై హార్డ్ ఫ్యాన్స్ ఎట్లయితారండి? నిజంగా మీరు ఆలోచించండి. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా. చాలా మందికి మండొచ్చు, కోపం రావచ్చు, మండదా అనుకోవచ్చు. నేను నిజాలు నిర్భయంగా చెప్తా. చాలా మందిని తిట్టుకున్నా, పొగిడినా, ఏమన్నా నేను నిజాలు నిర్భయంగా చెప్తా. నేను అల్లు అర్జున్ గారికి ఫ్యాన్ ఫాలోయింగ్ లేదంట్లా, ఫ్యాన్ బేస్ లేదంట్లా, ఆయన గొప్ప నటుడు కాదనట్లా. ఈ పాయింట్ నోట్ చేసుకున్నాక నేను చెప్పే పరిగణలోకి తీసుకోండి. అల్లు అర్జున్ గారికి అల్లు ఆర్మీ ఉందని చెప్పి అతిగా మాట్లాడడాన్ని వ్యతిరేకిస్తున్నా. ఓకే. ఆర్మీ అంటే ఏంటి? ఆర్మీ అంటే దేశ సంరక్షణలో భాగంగా ఉండి దేశాన్ని కాపాడేవాళ్ళు ఆర్మీ. ఈ అల్లు ఆర్మీ ఎవరిని కాపాడుతున్నారు? ఏమంత గొప్ప కార్యక్రమాలు చేస్తున్నారు? అల్లు ఆర్మీ పలానా చోట ఈ పలానా సేవా కార్యక్రమం చేసింది. అల్లు ఆర్మీ పలానా చోట పలానా సేవా కార్యక్రమం చేసింది. ఏ రోజైనా విన్నారా మీరు? కన్నారా? లేదుగా. నేను వినలేదు, నేను కనలేదు అల్లు ఆర్మీ గురించి. అల్లు అర్జున్ గారు తన వేదిక మీద నుంచి అల్లు ఆర్మీ, నా ఆర్మీ, నా ఆర్మీ, నా ఆర్మీ ఇలా ఆయన ఒక రకమైన హావభావాలతో ఆయన చెప్పడం దాన్ని తప్ప నేను వాళ్ళు కొత్తగా గొప్పగా ఏమన్నా చేశారా ఆర్మీ అంటే లేదు. ఆర్మీ అని పెట్టుకోవడం తప్పు ఫస్ట్. ఓకే. రెండో అంశం ఆయనకి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. మీరు అనుకుంటున్నారు, మీరు ఇంతకుముందు అన్నారు ఒక మాట, ఆర్మీ అంటే కల్ట్ ఫ్యాన్స్ అయిన డై హార్డ్ కదండి, అందుకోసం ఆర్మీ అని పెట్టారు. ఆ విషయానికి వస్తే డై హార్డ్ ఫ్యాన్స్ ఈ దేశంలో ఎవరికైనా ఉన్నారు? డై హార్డ్ ఫ్యాన్స్ అంటే అది కేవలం పవన్ కళ్యాణ్ గారికి ఒక్కళ్ళకే ఉన్నారు. ఓకే. డై హార్డ్ ఫ్యాన్స్. ఇప్పుడు అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేశారు. ఏం జరిగిందండి? చక్కగా ఆయన తీసుకెళ్లారు, ఒక రోజు రాత్రి ఉంచారు. ఏం జరిగింది? అల్లు ఆర్మీ వచ్చి డై హార్డ్ ఫ్యాన్స్ యొక్క రెస్పాన్స్, ఆ రిఫ్లెక్షన్స్ లేకపోతే ఆ ప్రతిస్పందన ఎక్కడ కనపడింది మీకు? ఏమీ లేదు. రేవంత్ రెడ్డి గారిని అడిగారు. కొంతమంది అక్కడక్కడ నిరసనలు 10 మంది చేరి అక్కడ నిరసన తెలియజేస్తున్నా ఉంటే అది నిరసన అయిపోద్దా అన్నాడు. నిరసన అంటే నేను చెప్తా వినండి. ఈయన్ని చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి తీసుకొస్తున్నప్పుడు
కూడా పెద్దగా స్పందన లేదు. చిలకలూరుపేట అక్కడ ఇక్కడ జరిగింది. ఆ రోజు ఆయన తీసుకెళ్ళినప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్కి వెళ్ళడానికి ప్రయత్నం చేశారు. హ్మ్. ఆ ప్రయత్నం చేస్తున్నప్పుడు రోడ్డు పొడవున కనీసం సమాచారం కూడా లేదు. వచ్చేసారు రోడ్డు పొడవున. బారులు తీరారు జనం. పోలీసు రోప్ పార్టీలు వచ్చి ఆయన్ని అదుపులోకి తీసుకుందామని ప్రయత్నం చేసినారు. చెదరగొట్టేశారు జనం వాళ్ళని. అర్ధరాత్రి 1 గంటప్పుడు ఇదంతా జరిగింది. ఓకే. ఏదో డే టైం కాదండి. అర్ధరాత్రి తమ నిద్రలు మానుకుని తమ నాయకుడికి ఏమైద్దో, తమ అభిమానించే హీరోకి ఏమైద్దో అన్న ఒక ఆందోళనలో వచ్చేసారు. చూసారు, వాళ్ళు డైహార్డ్ ఫ్యాన్స్. ఇట్లా పోలీసులు రోప్ పార్టీలు ఇలా పట్టుకుంటే ఎవరు రానియకుండా తీసి ఇట్లా లాగి పడేస్తే పోలీసులు అల్లంత దూరం పడిపోయారు. ఓకే. ఎక్కడ పవన్ కళ్యాణ్ గారి మీద ఈగ వాలినా క్షమించేది లేదన్నట్టుగా బిహేవ్ చేశారు ఆ రోజు. చివరికి పోలీసులు చేతగాక, ఏమండి మా కాన్వాయ్లో మీరు రండి, మిమ్మల్ని ప్రశాంతంగా మీ ఆఫీస్ దగ్గర వదిలిపెడతాము అంటే, అప్పుడు ఆఫీస్ దగ్గర వదిలిపెట్టడానికి వాళ్ళు వెళ్తుంటే అర్ధరాత్రి 1:30 అయిన సమయంలో అండి జోరున వర్షం. హ్మ్. ఆయన్ని ఎక్కడికి తీసుకెళ్తున్నారో అర్థం కాక ఫ్యాన్స్ బైకుల మీద, ఒక 100 బైకుల మీద రై అని 100 కిలోమీటర్ల వేగంతో చూస్తున్న వాళ్ళకి మనకే ఎక్కడ స్కిడ్ అయి పడిపోతారా బాబోయ్ అనిపిస్తుంది. అది డైహార్డ్ ఫ్యాన్స్. ఓకే. కల్ట్ ఫ్యానిజం అంటే అది. దేశంలో నాకు తెలిసి ఏ హీరోకి లేని ఫ్యాన్ బేస్ పవన్ కళ్యాణ్ గారికి వచ్చింది. అది హీరోలకి రాదండి, నేను చెప్తున్నాను కదా. ఓకే. ఎందుకు రాదు హీరోలకి? అది ఆయన చేసిన గొప్ప నటన వల్ల వచ్చింది కాదు, ఆయన వ్యక్తిత్వం వల్ల వచ్చింది. అది క్యారెక్టర్ ఉండాలి. అలాంటి ఫ్యాన్ బేస్ తయారు చేసుకోవాలంటే ఆ ఓకే. క్యారెక్టర్ ఆయనకుంది. అందుకే అలాంటి ఫ్యాన్ బేస్ వచ్చింది. వాళ్ళనంటే మీరు ఆర్మీ అని, ఓకే. ఆయన అలా అంటే కూడా ఆయన ఒప్పుకోడు. ఆర్మీ అనేది దేశ సేవకు పనిచేసే వాళ్ళకొక్కళ్ళకే సంబంధించిన పదం. మనం పెట్టుకోకూడదు అలాంటివన్నీ. అంతే తప్ప అల్లు అర్జున్ గారికి ఫ్యాన్ బేస్ లేదంటలేదు, ఇంకోటి అంటలా. ఆయనకి ఫ్యాన్ బేస్ ఉంది. మొన్నటికి మొన్న ఏం జరిగిందండి, సక్సెస్ మీట్లో పవన్ కళ్యాణ్ గారికి థ్యాంక్స్ చెప్తుంటే కేరింతలు, హర్షధ్వానాలు వచ్చినాయి. ఎందుకు వచ్చినాయి? మీ సక్సెస్ మీట్కి వచ్చేది మీ ఫ్యాన్సే కదా. అయినా పవన్ కళ్యాణ్ గారికి మీరు థ్యాంక్స్ చెప్తా ఉంటే కేరింతలు, హర్షధ్వానాలు వచ్చినాయి. వాళ్ళల్లో పవన్ అంటే వాళ్ళలో ఎంత ఆరాధన భావం ఉంది చూడండి. ఈయన ఫ్యాన్స్ అంటూ సపరేట్గా లేరండి. మెగా ఫ్యాన్స్లోనే కొంతమంది ఈయన్ని బాగా అభిమానించే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు చిరంజీవి గారిని అభిమానిస్తారు, రామ్ చరణ్ గారిని అభిమానిస్తారు, పవన్ కళ్యాణ్ గారిని కూడా అభిమానిస్తారు వాళ్ళు. సో అందువల్లనే ఈ సెక్టార్లో ఒక భాగం ఆయన ఎక్కువ అభిమానిస్తారు అంతే. వాళ్ళకి వీళ్ళందరంటే అదే ఆరాధనా భావం ఉంటుంది. మెగా ఫ్యాన్లో నుంచి వచ్చిన ఆ తాన్లో ముఖ్యానండి. ఓకే. కాబట్టి ఆ అల్లు ఆర్మీ అనే దాన్ని వ్యతిరేకిస్తాం తప్ప ఆయనకి ఫ్యాన్స్ లేరని నేను ఎక్కడ